మన దేశంలో 1983 వరలో అనూహ్యమైన సంఘటనలు జరిగాయి. 1980లో ఆంటోనియా మైనో మన భారతదేశంలో ఓటర్ల లిస్ట్ లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. కానీ అప్పటికి ఆమెకి ఇంకా భారతదేశ పౌరసత్వం లేదు. తిరిగి మరి ఎందుకో 1982లో ఆమె పేరుని ఓటర్ లిస్ట్ లోంచి తొలగించారు. తిరిగి 1983లో ఆవిడ భారతదేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు. అలాగే అప్పుడు ఓటర్ లిస్ట్ లో ఆమె పేరుని చేర్చారు. నాకు తెలియని విషయం ఏంటంటే ఆవిడ భారతదేశ పౌరసత్వం తీసుకోక ముందే ఓటర్ లిస్ట్ లో ఆవిడ పేరు ఎలా వచ్చింది? ఇదేనా ఓట్ చోరీ అంటే? వాళ్ళకి తెలియదు. రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత 15 సంవత్సరాలు పట్టింది ఆవిడకి భారతదేశ పౌరసత్వాన్ని తీసుకోవడం. తర్వాత 1988లో ఒక సంఘటన జరిగింది. రాజీవ్ గాంధీ ఆంటోనియా మైనో నేపాల్ యాత్రకు వెళ్ళారు. నేపాల్ యాత్రకు వెళ్తే అక్కడ పశుపతినాథ్ ఆలయంలో ప్రవేశం గురించి వెళ్తే ఈవిడని అక్కడ ఆపేశారు. రాజీవ్ గాంధీ చెబితే కూడా హిందువులు కాని వాళ్ళకి ఇక్కడ ఆలయ ప్రవేశం లేదు అని చెప్పారు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ నేపాల్ మీద భయంకరమైన సుంకాలను విధించారు, వాళ్ళ యొక్క ఇంపోర్ట్ వాటిపైన. అప్పటి వరకు నేపాల్ 10% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుంది. కానీ ఈయన చేసిన పనుల వల్ల అది 1.5% పడిపోయింది. అప్పుడు నేపాల్ మనతో కాకుండా చైనాతో చేతులు కలిగింది. తర్వాత 2004లో ఆవిడ భారతదేశ ప్రధాని కావాలనుకుంది. కానీ ఆవిడ యొక్క ఆశలని సుబ్రహ్మణ్య స్వామి కట్ చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి ఈవిడ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పైన ఒక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. అందులో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, అలాగే తనకి సంబంధించిన వాళ్ళు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ అడ్వైజరీ కౌన్సిల్ లో చేర్చుకుంది. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఏ మాట అంటే ఆ మాటే జరగాలి. అంటే ప్రధానమంత్రికి ఎలాంటి పవర్స్ లేకుండా చేశారు. మీరు గమనించవచ్చు, ఆ సమయంలో విదేశీ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ఎవరు వచ్చినా మొట్టమొదటిగా సోనియా గాంధీతో కరచాలనం చేసేవారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారితో చేసేవారు. ఇది భారతదేశానికి అత్యంత దురదృష్టకరం. 1947లో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చామని చెప్పి విడతల వారీగా స్వాతంత్రాన్ని ఇస్తూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో అదే రకంగా పరిపాలన సాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కారరాసే ప్రయత్నం చేసింది. ప్రజలందరినీ ఒక రకంగా కాంప్రమైజ్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఆలోచించండి. జై హింద్, జై భారత్.